ఇంతకు ముందన్నడు కూడా సౌత్ కొరియా ఆర్క్టిక్ వైపు కంటైనర్ షిప్స్ పంపించేది కాదు. ఇప్పుడు కొత్తగా మిగతా రూట్లన్నీ పక్కన పెట్టేసి, ఇంక్లూడింగ్ సూయజ్ కెనాల్ రూట్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు డైరెక్ట్ గా ఆర్క్టిక్ వైపు కంటైనర్ షిప్ పంపించింది. మనకు తెలుసు అన్ని దేశాల దృష్టి కూడా ఆర్క్టిక్ పైనే పడింది. ముఖ్యంగా ఆర్క్టిక్ ప్రాంతంలో అన్డిస్కవర్డ్ ఆయిల్ రిసోర్సెస్ అనేవి ప్రపంచంలో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ లో 13% ఉన్నాయని, అదేవిధంగా నేచురల్ గ్యాస్ 30% ఉందని భావిస్తున్నారు. దాంతో పాటు ఆర్క్టిక్ ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ మెల్ట్ అయిపోయి అక్కడున్న నేచురల్ రిసోర్స్ అన్ని ఈజీగా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం వచ్చేస్తుందని చాలా దేశాలు భావిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆర్క్టిక్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ఒక రేసే మొదలైంది దేశాల మధ్య. భారతదేశం కూడా ప్రత్యేకమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పరిచిందనమాట. ఆర్క్టిక్ ప్రాంతంలో మరియు అంటార్క్టిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క ప్రాబల్యం పెంచడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు ఆర్క్టిక్ ప్రాంతంలో మనం హిమాద్రి అని చెప్పి రీసెర్చ్ స్టేషన్ కూడా స్టార్ట్ చేశాం. సాధారణంగా ఆర్క్టిక్ రాజకీయాలంటే మనకి కోల్డ్ వార్ రాజకీయాలు గుర్తొస్తాయి. ఓ పక్క అమెరికా, ఇంకో పక్క సోవియట్ రష్యా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న టైంలో కొన్ని నాటో దేశాలు రష్యా మధ్య ఆర్క్టిక్ మీద పెత్తనం గురించి కొన్ని సంఘర్షణలు జరిగాయి. కానీ కొంతకాలంగా ఆర్క్టిక్ ని జోన్ ఆఫ్ పీస్ అంటూ ఉన్నారు. ముఖ్యంగా కోల్డ్ వార్ చివరికి వచ్చేసరికి ఆర్క్టిక్ లో అంత పెద్ద ఘర్షణలు ఏం జరగలేదు. 1987లో రష్యన్ ప్రీమియర్ డైరెక్ట్ గా చెప్పారు ఆర్క్టిక్ జోన్ ఆఫ్ పీస్ లాగా ఏర్పడింది, అక్కడ శాంతి ఉంది అని చెప్పి. కానీ స్లోగా మనం చూస్తే ఆర్క్టిక్ లో రకరకాల ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఈ ఇష్యూస్ చూసే ముందు మనకి ఆర్క్టిక్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పడింది 1996లో ఒట్టావా డిక్లరేషన్ ద్వారా. దీనిలో 8 దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల్లో ముఖ్యమైన దేశాలు కెనడా, అమెరికా, రష్యా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్, ఈ దేశాలు ఉన్నాయన్నమాట. ఈ దేశాలతో పాటు 2013లో 6 అబ్జర్వర్ దేశాలు కూడా ఆర్క్టిక్ కౌన్సిల్ లో చేరాయి. చైనా, ఇండియా, జపాన్, ఇటలీ, సౌత్ కొరియా, ఈ 6 దేశాలు. ఇండియా ఆర్క్టిక్ కౌన్సిల్ లో అబ్జర్వర్ గా జాయిన్ అవటం ఇది చాలా గొప్ప పరిణామం కూడా అప్పట్లో చాలా మంది ప్రశ్నించారు. దీని మీద యూపీఎస్సీ 2014-13లో ఫిలిమ్స్ క్వశ్చన్ కూడా అడిగింది అనమాట. ఆర్క్టిక్ కౌన్సిల్ ఏ సభ్య దేశాలు ఉన్నాయని చెప్పి. సో ఆ టైంలో చాలా న్యూస్ లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆర్క్టిక్ న్యూస్ లోకి వచ్చింది. దానికి ప్రధానమైన కారణం క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పుల వల్ల ఆర్క్టిక్ రీజియన్ లో ఐస్ క్యాప్స్ అన్ని కరిగిపోయి, మంచుగడ్డలన్నీ కరిగిపోయి, గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో చాలా వరకు నీళ్ళగా మారిపోయి చిన్న చిన్న ఐలాండ్స్ దగ్గరలో కూడా సబ్మర్జ్ అవడం జరుగుతుంది. అయితే ఇండియా ఆర్క్టిక్ రీజియన్లో ఇండార్క్ అని చెప్పి ఒక అబ్జర్వేటరీ కూడా పెట్టింది. ఎందుకంటే ఆర్క్టిక్లో వచ్చే క్లైమేట్ చేంజ్ భారతదేశంలో మాన్సూన్స్ మీద ప్రభావం ఎలా ఉంటుంది, భారతదేశంలో ఆహార భద్రత మీద ప్రభావం ఎలా ఉంటుంది. మనం ఒక ఆర్క్టిక్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం గమనిస్తే కనుక ఆర్క్టిక్ రీజియన్ ప్రపంచంలోనే గ్యాస్ కానీ, ఆయిల్ కానీ, రేర్ ఎర్త్ మెటల్స్ కానీ ఇవన్నీ అక్కడ చాలా ఎక్కువ. ప్రపంచంలో 30% అన్డిస్కవర్డ్ గ్యాస్ రిసోర్సెస్, 13% ఆయిల్ రిజర్వ్స్ ఆర్క్టిక్లో ఉన్నాయంట. అంటే ప్రపంచంలో ఇప్పుడు చాలా మందికి ఆయిల్ అవసరం. సో ఇంత పెద్ద అన్డిస్కవర్డ్ గ్యాస్ రిసోర్సెస్ అక్కడ ఉన్నాయంటే అదొక ఇప్పుడు అవసరమైన ప్రాంతం అని చెప్పొచ్చు. అందుకనేమో చైనా కూడా ఆర్క్టిక్ మీద స్పెసిఫిక్ దృష్టి పెడుతోంది. చైనా ఆర్క్టిక్ కౌన్సిల్లో అబ్జర్వర్ అయినా నేను నియర్ ఆర్క్టిక్ స్టేట్నే, నేను కూడా దగ్గరలోనే ఉన్నానని చెప్పి చైనా తనకి తనే సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకుంటుంది. ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆర్క్టిక్ మీద క్లైమేట్ చేంజ్ ప్రభావం పడకుండా చూడటం.